మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చూసినట్లయితే బీసీ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దానికల్లా ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య కారణం ఏంటి అనుకోవచ్చు? గత 2 నెలలుగా బీసీ జనసభ ఆధ్వర్యంలో, అట్లాగే బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కూడా మరి పర్యటిస్తూ మరి సమగ్ర కులగణన జరగాలి, 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ దక్కాలి బీసీలకు అని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేయడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము చీమకుట్టినట్లు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారికి దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకోసమే ఇవాళ కూడా మొత్తం బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను బీసీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సబ్బండ వర్గాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు ద్వంద్వ వైఖరి మరి వ్యవహరిస్తూ ఉన్నారు? ద్వంద్వ వైఖరితో మీరున్నారు, ఎందుకు మోసపూరితంగా బీసీలని వంచాలని చూస్తున్నారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానేమో ఇదే కామారెడ్డిలో సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇదే సిద్ధరామయ్య గారి చేత మేము స్థానిక సంస్థల ఎన్నికల్ని మరి ఎన్నికల స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తామని చెప్పేసి మీరు సిద్ధరామయ్య గారితో చెప్పించారు కదా. మీరు చెప్పించిన తర్వాత మరి సమగ్ర కులగణన చేయకుండానే మీరు ఎందుకు లోక్సభ ఎన్నికలు కాగానే హడావిడి చేసిండ్రు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారు? ద్వంద్వ వైఖరితో ఉన్నారు, మీరు ఎందుకు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు? మీరే కదా చెప్పింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, మీరే కదా 42% ఇస్తామని చెప్పేసి, మీరే కదా 23% ఉన్నదాన్ని 40% తీసుకుపోతామని చెప్పేసి అన్నారు కదా. మీరే కదా సమగ్ర కులగణన చేస్తామని చెప్పారు కదా, మేము అడగలేదు కదా. మీరే కామారెడ్డిలో చెప్పిన 3 నెలలకే మీరు మర్చిపోయినట్లుగా వివరించి లోక్సభ ఎన్నికలు కాగానే మీరందరూ కూడా చూసారు. మనమంతా సాక్ష్యము. రేపు జరగబోతా ఉన్నాయి ఎలక్షన్స్, ఎల్లుండి జరగబోతా ఉన్నాయి, షెడ్యూల్ రాబోతా ఉన్నది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన రేవంత్ రెడ్డి గారు వివరించారు. మేమందరం కూడా దీన్ని గమనించి, ఈ కుట్రను గమనించి మేము బయటకు వచ్చి బీసీ జనసభ ఆధ్వర్యంలో మరి ఉద్యమ కార్యాచరణ ఇచ్చిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ ఏం చేస్తుందంటే కొద్దిమంది బీసీ కమిషన్ నాయకులు, బీసీ కమిషన్ వాడుకొని కొద్దిమంది మేధావుల్ని మభ్యపెట్టి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, మంత్రులతోటి ఆఫ్ ద రికార్డ్ చెప్పిస్తున్నాడు. ఏంటంటే నేను లేదు మేము ఎన్నికల్ని వాయిదా వేస్తున్నాము, మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు వాయిదా వేసి మేము సమగ్ర కులగణన చేసి 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించిన పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. మరొక వైపేమో ఇట్లా ఏమో చేస్తూ ఉంటుండు, ఎన్నికల్ని వాయిదా వేస్తున్నా, నేను సమగ్ర కులగణన చేస్తా అని చెప్పేసి తాబేదారులతో చెప్పిస్తున్నాడు. తన తాబేదారులతో చెప్పిస్తున్నాడు. కానీ బ్యాక్ డోర్ ఏం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్ని వాయిదా వేసి కోర్టులను ఆశ్రయించి కొద్దిమందికి ఆర్థిక సహాయం చేసి ప్రైవేట్ పిటిషన్ ఇప్పించి హైకోర్టులో మీరు హైకోర్టు తోటి ఏంటంటే ఇగో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పరిపాలన కుంటుపడ్డది, పరిపాలన అస్తవ్యస్తమైంది, ఎన్ని రోజులు ప్రభుత్వ యంత్రాంగంతో అధికారులతో నిర్వహిస్తారు, కాబట్టి ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కుట్ర పడుతూ ఉన్నారు. చూసినరా, నేను ప్రయత్నం చేసినా, ఇగో మేధావులతో చర్చలు చేసినా, ఇగో బీసీ కమిషన్ మా వాళ్ళు కూడా అవి ప్రజాభిప్రాయ సేకరణ చేసిరు, ఎట్లా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిరు. బీహార్ పోయినరు, కర్ణాటక పోయినరు, నేను సమగ్ర కులగణన చేయడం కోసము అన్ని రకాలుగా నేను సమయత్తమైన, కానీ ఇగో హైకోర్టు మరి డైరెక్షన్ ఇచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమంటుంది. ఇక నేనేం చేయాలని చెప్పేసి నెపాన్ని కోట్ల మీద నెట్టేసి, నెపాన్ని మా మేధావుల మీద నెట్టేసి, నెపాన్ని మా సంఘాల మీద నెట్టి వాళ్ళని బలిపశువులు చేసి కోర్టును కూడా ఆడుకొని తాను తెలివిగా కుట్రపూరితంగా బీసీల యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బతీయాలని చెప్పేసి సమగ్ర కులగణన చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇట్లాంటి కుట్రనీతితోటి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే ఇలా మేము కూడా తెలివిగా ఉన్నాము, మేము కూడా ఎప్పటికప్పుడు మీరు చేస్తున్నట్టు ఎత్తుగడల్ని ఎదుర్కొనే శక్తి మాకుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పోరాటం చేసినాము, అనేక పోరాటాల్లో భాగస్వామైనటువంటి 2 దశాబ్దాలుగా అనేక పోరాటాల్లో మేము ఉన్నాము. కాబట్టి మీ కుట్రల నీతిని ఎదుర్కోగలుగుతాము. అందుకోసమే వాటినన్నింటిని కూడా మీరు పక్కన పెట్టి, బెసాలు పక్కన పెట్టి మీరు సమగ్ర కులగణన చేయండి, స్థానిక సంస్థలో 40% రిజర్వేషన్ ఇవ్వండి, లేకపోతే ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం తెలంగాణ సమాజానికి అన్నీ చేసినాము, శాంతియుతంగా ధర్నాలు చేసినాము, ర్యాలీలు చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము, ఇందిరాబాగ్ దగ్గర చివరికి బల ప్రదర్శన చేసినాము వేలాది మందితోటి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా వ్యవహరిస్తున్నారు కాబట్టి మాకు ఇక గత్యంతరం లేని పరిస్థితిలో మాకు ఇక వేరే మార్గం లేదు, ఒకటే మార్గము, పోరాట మార్గము. ఆ పోరాట మార్గం ఏంటంటే రేపు జూలై 15వ తారీఖు నాడు చలో సెక్రటరీ కార్యక్రమానికి పిలుపునిస్తాము. దానికి బాధ్యులు కూడా రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరే. కాబట్టి రేపు వేలాది మందిగా రేపు మీరందరూ కూడా జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ కార్యక్రమానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి
రావాలని చెప్పేసి బీసీ జనసభ, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తూ ఉన్నది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు, మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు రాజ్యాంగ రక్షకుడుగా బయలుదేరిండ్రు, ప్రజాస్వామ్య రక్షకుడుగా బయలుదేరిండ్రు. లోక్సభ ఎన్నికల సందర్భంలో ఇదే నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, ఇదే నరేంద్ర మోడీ రేపు రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి మీరు మాట్లాడిండ్రు కదా. ఇక్కడ కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. రాహుల్ గాంధీ గారు, మరి మీ శిష్యుడు ఏం చేస్తున్నారు? ఇలా అధికారంలోకి వచ్చినటువంటి మీ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు? మీరు నరేంద్ర మోడీకి మీకు తేడా అయిందని అడుగుతా ఉన్నాను. మీరు హామీ ఇచ్చి సమగ్ర కులగణన దేశ ఎజెండా చేసి 50% రిజర్వేషన్ పెంచమని చెప్పేసి దేశంలో ఎజెండాగా మొత్తం ఒక మెస్సయ్యలాగా బయటకు వచ్చి, ఒక అవతార పురుషుడిగా బయటకు వచ్చి, అభినవ్ అంబేద్కర్ లాగా బయటకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు లేదా, మీకు సోయి లేదా అని అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని. ఇక్కడ మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మీరు చెప్పింది పాటిస్తుండా, లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పింది పాటిస్తుండా, మీరు చెప్పింది పాటిస్తుండా, లేకపోతే అమిత్ షా చెప్పింది పాటిస్తుండా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి. చెక్ చేసుకోండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 6 నెలలు అయిపోయింది, సమగ్ర కులగణన లేదు. 6 నెలలు అయిపోయింది, మభ్య పెడుతున్నాడు. బీసీలని సమగ్ర కులగణన చేయకుండానే మరి పలాయనం చెందడం కోసం ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు లేకపోతే మీరిద్దరు కలిసి ఆ నాటకం ఆడుతుండా, మీకు నరేంద్ర మోడీకి తేడా లేదా? ఎందుకంటే మాకు మీ మీద నమ్మకం లేదు రాహుల్ గాంధీ గారు. మీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. నిన్న మొన్న మీరు మాట్లాడుతుండ్రు, మేము మారిన మనిషిని అనుకున్నాం. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మారిండ్రు, మాకు రాజ్యాంగ రక్షకుడుగా మారిండు, మాకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి మేము భావించినాం. కానీ మీరు కూడా మీ తాతలాగా, మీ తండ్రిలాగా, మీ ముత్తమ్మలాగానే పోతా ఉన్నారు, మీ నాయనమ్మలాగానే పోతా ఉన్నారు. మీ తాత నెహ్రూ కూడా బీసీలకు వంచిండు. మీ తాత నెహ్రూ ఆ రోజు మరి కాకా కలర్ కమిషన్ను వేసిన సిఫార్సుని అమలుపరచలేదు. మీ నాయనమ్మ ఇందిరాగాంధీ మండల కమిషన్ సిఫార్సుని అమలుపరచలేదు, బిరవలెట్టి తాళం వేసింది. మీ నాయన మండల కమిషన్ సిఫార్సుల్ని అమలుపరిస్తే, విపి సింగ్ గారు అమలుపరిస్తే మద్దతు ఉపసంహరించుకోవడమే కాకుండా నిండు లోక్సభలో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి మీ నాయన మాట్లాడిండు. అంటే మీరు మీ వారసత్వం, మీ తాత ముత్తాతల వారసత్వాన్ని కొనసాగిస్తుర్రా లేదా మారినరా? మీరు నరేంద్ర మోడీ మాటలే పోతుండ్రా? మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ బాటలో పోతుండ్రా? లేకపోతే మరి రాజ్యాంగ ప్రజాస్వామ్యం వైపు వస్తుండ్రా, బీసీల వైపు వస్తుండ్రా? మీరు తేల్చుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ యొక్క కుట్రల్ని, కుతంత్రాల్ని ఎండగడతామని చెప్పేసి రేపు బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ పోరాటం మనందరిది. ఈ పోరాటం ఏదో రాజకీయ పార్టీలో లేకపోతే రాజకీయాల చుట్టూ మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ సమగ్ర కులగణన జరిగితే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ వస్తాయి. అట్లాగే రెండో అతి ముఖ్యమైన అంశం లాభం జరిగేది ఏంటంటే, బీహార్లో ఎట్లయితే ఇప్పటికే సమగ్ర కులగణన చేసుకొని 70% రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చుకున్నారు. అంటే తమిళనాడులో గతంలో 69% రిజర్వేషన్ ఉండేవి, 9th షెడ్యూల్లో వాళ్ళు చేర్చుకున్నారు గొప్పగా. దానికంటే మించి ఇలా సమగ్ర కులగణన ద్వారా 70% రిజర్వేషన్స్ ఇలా బీహార్లో పోయినాయి. 70%లో దాదాపుగా 50 నుంచి 55% ఇలా బీసీలకి, ఎంబీసీలకి వాళ్ళు స్పష్టంగా రిజర్వేషన్స్ను దక్కించుకున్నారు గొప్పగా. మరి ఉద్యోగాల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వేసుకుంటే 1,20,000 ఉద్యోగాలు ఇలా బీసీలకి బీహార్లో వచ్చినాయి. కాబట్టి ఇవాళ కూడా రేపు ఈ తెలంగాణ పోరాటంలో మరి అనేక మంది త్యాగాలతోటి ఇలా తెలంగాణ సాధించుకున్నాము. ఈ తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు. ఈ 2 లక్షల ఉద్యోగాల్లో రేపు బీహార్ మోడల్ లాగా సమగ్ర కులగణన చేసుకుని రిజర్వేషన్ పెంచుకుంటే బీసీలకి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తే 1,00,000 ఉద్యోగాలు బీసీలకు వచ్చే అవకాశం ఉన్నది. నా బిడ్డలకు, నా తమ్ముళ్ళకు, నా చెల్లెళ్ళకి మరి అవకాశం దొరుకుతాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన పిల్లలు ఇంజనీర్లు అవుతారు, మన పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతారు, మన పిల్లలు ఐఐటీలకు వెళ్తారు, ఐఎంలకు వెళ్తారు. మరి గొప్పగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. అందుకోసమే ఈ పోరాటంలో బీసీలందరూ, ఎస్సీ ఎస్టీలు, పేద వర్గాలందరూ కూడా, అగ్రకుల పేదలకు కూడా మేము ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. మాకెవరికి కూడా ఎవరెంత ఉంటే అంత వాటా ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా అంబేద్కర్ చెప్పిండు, బుద్ధుడు చెప్పిండు. ఆ మార్గంలో మేము పోయేవాళ్ళము. మాకు బీసీలకి ఒక్క శాతం కూడా, ఒక్క ఇత్తు కూడా వేరే వాళ్ళది, ఒక అన్నం మెతుకు కూడా మాకు వేరే వాళ్ళది వద్దు, మాకే కావాలి. మేము ఇవాళ 50% ఉన్నాం, ఈ రాష్ట్రంలో 50% ఉన్నామని చెప్పేసి అంటున్నారు. సమగ్ర కులగణన జరిగితే తేలుతుంది. మరి మాకు 55% ఉన్నటువంటి మాకు ఇలా 27% మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో. కాబట్టి 50 మంది తినే అన్నము, 50 మందికి 25 మంది తినే 25 మందికి 25 ప్లేట్ల అన్నమే మేము 50 మంది తినే పరిస్థితి ఉన్నది. అలా అంటే మాకు సగం మాత్రమే దక్కుతున్నది. ఆ సగం భోజనాన్ని మేము అందరం కూడా పంచుకొని తినే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎంత ఉంటే మాకు అంత వాటా కావాలని చెప్పేసి, దానికి అది రావాలంటే మనంతా పోరాటం చేయాలని చెప్పేసి, మన బిడ్డలందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి, ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే పోరాటము. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఒక నిజమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి ఒక యుద్ధము, ఒక ఉద్యమము. ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. బీసీలు బాగుపడాలంటే కేవలము చదువు
విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు అవకాశాలు వచ్చినాడు మాత్రమే, రాజకీయ రంగంలో మనకు భాగస్వామ్యం వచ్చినప్పుడు మాత్రమే మనం బతుకుతాము, మనం బాగుపడతాము. అందుకోసం ఈ యొక్క పవిత్రమైనటువంటి యుద్ధంలో అందరూ కలిసి రావాలని చెప్పేసి రేపు జూలై 15వ తారీఖున జరగబోయే ఈ చలో సెక్రటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.